ఆ విధంగా 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరి దేవుడు ఈ యొక్క లేవియాకాండం 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 14వ వచనం చూడండి. లేవియాకాండం 2వ అధ్యాయం 14వ వచనము, నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పించవలెను. అది నైవేద్య రూపమైన బలి. అర్థమైందా నేను చెప్పింది? అంచేత ఈ యొక్క లేవియా కాండములో దేవునికి ఇష్టమైనటువంటి బలులు అనేటువంటిది చూస్తూ ఉన్నప్పుడు దహన బలి కనబడుతూ ఉంది, సమాధాన బలి కనబడుతూ ఉంది. సమాధాన బలి అంటే ఏదైనా ఒక కోపం వచ్చి ఎవరికి, దేవునికి మనకి. దేవుడు అంటే ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కదా. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి మనకి కోపం వచ్చి చేసే ప్రార్థన చేయక, సింపుల్గా చెప్తున్నాను, చేసే ప్రార్థన చేయక, ఇచ్చే కానుక ఇవ్వక, ఈ విధమైనటువంటి స్థితిలో ఉంటే అది పాపమే కదా. అంచేత మనము మరలా సమర్పణ చేసుకుని దేవునితో, దేవా నీకు నేను దూరం అయిపోతున్నాను, నేను సమాధాన పడుతున్నాను, మరలా చిన్న బలి ఇచ్చి సమాధాన పడి ఆ విధమైన స్థితిలో ఉన్నటువంటిది సమాధాన బలి. తర్వాత పాప బలి అంటే పాప పరిహారార్థ బలి. పాపము అంటే మనకు తెలుసు, ఆజ్ఞాతిక్రమే పాపము కదా. దేవుడు చెయ్యొద్దు అన్నటువంటిది చేసి మూట కట్టుకోవటం ఇశ్రాయేలీయులకు బాగా అర్థమైపోయింది, ఇశ్రాయేలీయులకు బాగా అలవాటు అయిపోయింది. కాబట్టి ఇది ఏమాత్రము కూడా మంచిది కాదు, ఇది ఏమాత్రము కూడా అసలు దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. కాబట్టి దాని విషయంలో దేవుడు ఏం చేశాడంటే పాప పరిహారార్థ బలి. మరలా ఏమంటున్నాడు చూడండి, అవిధేయత, అక్రమము, అన్యాయము, అపరాధ పాప పరిహారార్థ బలి అంట. మరలా అపరాధ పాప పరిహారార్థ బలి అంటే ఏంటి? అపరాధం చేయటం ఏంటి మరలాను? ఇప్పుడు చూడండి, మనం సిటీల్లో కార్ల మీద మనం వెళ్ళిపోతూ ఉంటాం, మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతాం అనుకోండి, సిగ్నల్ వెలుగుతూ ఉంటుంది, రెడ్ సిగ్నల్. అర్థమైంది? రెడ్ సిగ్నల్ అది దేవుడు ఇచ్చాడు అంతే. దానిని మనం క్రాస్ చేసామా అది అపరాధం అయిపోతుంది కదా. మూర్తి గారు అంతే కదా, దానిని క్రాస్ చేసి వెళ్ళేమా అపరాధం వల్ల మనకి ఏమొస్తుంది? నోటిఫికేషన్ ఏమొస్తుంది సేలలోన? నువ్వు చేసినటువంటి తప్పుకి ఇంత ఫైను. అపరాధ పాప పరిహారార్థ బలి. తర్వాత ఏంటి మనం చూస్తున్నప్పుడు? ధాన్య బలి, లేకపోతే రక్తరహిత బలి. కాబట్టి ఇన్ని బలులు, ఇన్ని రకాలైనటువంటి బలులను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తనకారుడు అది గుర్తు చేస్తున్నాడు అనమాట. దేవునిని శాంతపరచటానికి, దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవటానికి దేవుడు మనకు ఇన్ని రకాలైనటువంటి బలులను పెట్టాడు. దేవునికి ఇష్టమైంది. అయితే నేను చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి అని చెప్పి ఏమంటాడంటే, నా జనాంగమా, అసలు ఆ బలుల కంటే దేవునికి ఇష్టమైనటువంటి బలి ఒకటి చెప్పనా? విరిగి నలిగినటువంటి మనసు. అర్థమైంది? విరిగి నలిగినటువంటి మనస్సే, మనసు కాదు, మనస్సే. ఎంత అద్భుతమైనటువంటి వర్డ్ ఉపయోగించాడో చూడండి. విరిగిన మనస్సే. నీకున్నదే మనసు, నీకున్నదే హృదయము. ఆ హృదయము కనుక విరిగిపోతే, నీకున్నటువంటి హృదయం విరిగిపోయిందా? ఎంతమందికి విరిగినాయి హృదయాలు, మనసులు ఎంతమందికి విరిగినాయి? లోకరీత్యా ఆలోచన చెయ్యొద్దు. దేవుని యొక్క ఆలోచన ప్రకారము విరిగినటువంటి మనస్సు అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? విరిగినటువంటి మనస్సు అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఆ మనస్తత్వము కలిగినటువంటి వారంటే దేవునికి ఇష్టము అని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు పేపర్ చిరిగిపోయింది, దానిని జిగురుతో అంటిస్తాం. ఈ చెక్క ఇరిగిపోయింది, దాన్ని మేకులతో బంధిస్తాం. ఇనప ముక్క 2 అయిపోయింది,
దానిని మళ్ళీ వెల్డింగ్ చేసి ఏం చేస్తాం? అతికిస్తాం కదా, అతికిస్తాం. కొన్ని జిగురుతో, కొన్ని వెల్డింగ్తో, ఏమండి ఇలాగా మనం అతికించి వాడుకోవచ్చు. కానీ హృదయం ఇరిగిపోవటం ఏంటి? పాలు ఇరిగిపోతే పాలు అవుతాయా? పాలు ఇరిగిపోయి మేరీ ఎలా చూస్తుంది ఏంటి, నా వంక ఏదో తెలియదు అన్నట్టుగా. పాలు ఇరిగిపోతాయి. ఇరిగిపోయినాయా లేదా? పాలు ఇరిగిపోతాయి కదా, ఆడవాళ్ళకి బాగా తెలుస్తాయి. పాలు కాస్తూ ఉన్నప్పుడు మొన్న పాస్టమ్మ గారు కాస్తున్నారు, పాలు ఇరిగిపోయినాయండి అని నాకు వాయిస్ వచ్చింది. తీరా వెళ్ళి చూశాను. 16వ తారీఖు నాటికి ఆ పాల ప్యాకెట్టు వాళ్ళు ఎవరైతే తెచ్చుకున్నారో ఆ దినాన్ని అమ్మేయాలి. నేను 17వ తారీఖుని తెచ్చుకున్నాను. అది అంటే అప్పుడు కూడా సేల్ చేస్తున్నాడు ఆ ప్యాకెట్. నేను డేట్ చూడలేదు. పాస్టమ్మ గారు కాసేసారు. ఆమె పరిశోధన చేస్తుంది అన్నిటి మీద. ఇదేంటి ఇరిగిపోయినాయి అని చెప్పేసి ప్యాకెట్ చూసేసరికి ఈవేళ 17, దాని మీద ఉన్నది 16. వెంటనే మాకు తెచ్చినటువంటి కమ్యూనికేషన్ లీడర్ ఉంటాడు, ఎవరు, అభి గారిని పిలిచాం. సార్ ఇలా జరిగింది అంకుల్, నేను వెళ్ళి ఇచ్చేస్తాను అని అన్నాడు. వెళ్ళాడు. ఇవాళ 17వ తారీఖు, ఇది నిన్నటికి అయిపోవాలి, మీరు మాకు ఇచ్చారు, పాలు ఇరిగిపోయినాయి, ఏంటి దీని యొక్క పర్యవసానం అని చెప్పేసి అక్కడ అడిగేసరికి ఎవరికి చెప్పకపోతే ఇదిగో కొత్త ప్యాకెట్ ఇస్తుందా అని చెప్పి కొత్త ప్యాకెట్ ఇచ్చేసాడు. కారణం ఏంటంటే పాలు ఇరిగిపోతాయి, మళ్ళీ పాలు అవ్వవు కదా, పాలు అవ్వవు. దాన్ని రిపేర్ చేయటానికి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేం పాలు ఇరిగిపోతే. మనకే అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. ఇరిగిపోయినటువంటి పాలను కూడా పాస్టమ్ గారు ఏం చేస్తారు? పన్నీరు చేస్తారు. అద్భుతం. అసలు పాయసం కంటే చాలా బాగుంటుంది. అర్థమైందా? పాయసం కంటే బాగుంటుంది. కానీ ఈ లోకంలో ప్రతి దానికి ఇరిగిన దానికి ఏదో సొల్యూషన్ ఉంటుంది. కానీ మనసు ఇరిగిపోయినటువంటి దానికి సొల్యూషను ఎవరు ఇవ్వగలరు? అది నా ప్రశ్న. 4 రకాలుగా మనసులు ఇరిగిపోతూ ఉంటాయి. ఎన్ని రకాలుగాను? 4 రకాలుగా మనసులు ఇరిగిపోతూ ఉంటాయి. చేసినటువంటి తప్పు ఎవరికి తెలియదు అని చెప్పి దావీదు రాజు గారు తప్పు చేశారు. నేను చేస్తున్నటువంటి తప్పు ఎవరికి తెలియదని తప్పు చేశాడు. ఎంత ఘోరమైన తప్పు చేశాడో. కానీ ఆ తప్పు చేసినటువంటి సంగతి ఎవరికి తెలియదు. కానీ ఒక పాస్టర్ గారు వచ్చి, నువ్వు ఇదంట కదా, నా దేవుడు చూశాడు, నా దేవుడు నాకు చెప్పాడు, నీకు చెప్పమన్నాడు, నా పేరు ఫలానా, నువ్వు సరి చేసుకుంటావా లేకపోతే సరిపెట్టేసుకుంటావా? నువ్వు సరిపెట్టుకుంటే శాల్తీలు వేసిపోద్ది దేవుని చేతిలో. నువ్వు సరి చేసుకుంటావా, నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది. దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నానని చెప్పి పాస్టర్ గారు చెప్పేసరికి వెంటనే ఏ మనసుతో చేశాడో తెలుసా? ప్రార్థన, దేవుని యొక్క అనుగ్రహం పొందుకునేంత వరకు కూడా ఏడ్చాడటండి. అదొక రకమైనటువంటి మనసు విరిగిపోవటం అనేటువంటిది. కృప పొందుకున్నాడా లేదా తర్వాత విషయం. రెండవ విరిగిపోవటం ఏంటో తెలుసా? చూడండి అన్న, సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. 10వ వచనం. ఎవరండి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ చూడండి రాజుగారు చేసినటువంటి అపరాధం వేరు. అపరాధ భావమును బట్టి హృదయంలో నొచ్చుకొని వేదన చెంది అంటే ఏంటి? అతని యొక్క ఏడుపు, అతని యొక్క దుఃఖము ఏమిటంటే ఎవరో ఏదో అన్నారని కాదు. నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని ఇంత అందలాన్ని ఎక్కించాడు దేవుడు, కానీ నేను నా దేవునికే ఏం చేశాను? కంటిలో దూలం పొడిశాను నేను.
అర్థమైందా? కంటిలో దూలం పెట్టేశాను దేవుని యొక్క కంటిలో, దేవుడు చూడటం లేదని. ఛీ, నాది ఒక బ్రతికేనా? పంది బ్రతుకుతుంది, నేను బ్రతుకుతున్నాను. ఈ ప్రజలకు నేను ఎలా ముఖం చూపించాలి? ఒక భక్తునిగా నేను ఏ విధంగా నిరూపణ చేసుకోవాలి? ఒక చిన్న తప్పు కోసం ఎన్ని తప్పులు చేశాను నేను, ఎన్ని నేరాలు చేశాను, నాది ఒక బ్రతుకేనా అని చెప్పి పశ్చాత్తాపముతో మనసు ఇరిగిపోయి చేసినటువంటిది అది. ఇక్కడ హన్న కూడా మనసు ఇరిగిపోయి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. బహు దుఃఖక్రాంతురాలై. ఏం చేత? చిన్న భార్య వచ్చింది, ఎల్కానా చిన్న భార్య వచ్చింది. ఎల్కానాకు పెద్ద భార్య ఎవరు? హన్నా గారు. చిన్న భార్య గారు వచ్చి ఏదో అన్నది అని చెప్పి, చిన్న భార్య గారు వచ్చి ఏదో అన్నది అని చెప్పి గుడ్రాలు అందేమో, ఈ జన్మలో నీకు పిల్లలు పుట్టరే, నీ ముఖం ఎవరు చూస్తారు, నువ్వు ఎందుకు పనికిరానటువంటి పుష్పానివి అని చెప్పి తిట్టిందేమో. కోపం తెప్పించిందంట, నిందించిందంట, విసిగించిందంట. అర్థమైందా? విసిగించింది. అన్న తప్పు చేయలేదు, అన్న నోరు జారలేదు. చూడండి, దావీదు రాజులాగా తప్పు చేయలేదు, పాపం చేయలా. ఆమె యొక్క పాపము చేసినట్లు కానీ, తప్పు చేసినట్లు కానీ, అపరాధము చేసినట్లు కానీ, నిందించినట్లు కానీ ఏమీ లేదు. 6వ వచనం చదవండి. 6వ వచనము, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి. ఎవరు చేశారటండి సంతు లేకుండాను? అది అర్థమైందా? యెహోవా పిల్లలను పుట్టించేవాడు, పిల్లలను పుట్టకుండా చేసేసేవాడు కూడా ఆయనే. ఆయన చేత తాళం వేయటం, తాళం తీయటం ఎవరి చేతిలో ఉంది? డాక్టర్ల చేతిలో లేదు. ఇది మీకు తెలియక తిరుగుతూ ఉంటారు. అసలైనటువంటి వాడు ఆయన అనుగ్రహం పొందుకుంటే కదా. అయితే ఒక్కటే, ఆయన అనుగ్రహానికి దూరం అయ్యింది. దేవా, నీ అనుగ్రహానికి నేను దూరం అయ్యాను, ఇప్పుడు నాకు వైరిగా మారింది, ఒక శత్రువుగా మారింది నా భర్త యొక్క చిన్న భార్య. అంచేత ఆ మాటలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆమె మీదకి శాపము రావాలి, ఆమె చచ్చిపోవాలి, ఆమె కాపురం నాశనం అయిపోవాలి, ఆమె ఇల్లు కూలిపోవాలి, ఆమె మీద పిడుగులు పడాలి. అలా చేస్తుందా ప్రార్థన? ఆ బాధతో ఏడుస్తుందా? నో 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 నో, అలా ఏడటం లేదు. దేవా, నువ్వే మూసేసావయ్యా, అని చేత నువ్వే తెరు. అర్థమైంది? నువ్వు తెరు అని చెప్పి ఏమంటుందో తెలుసా? ఆ బాధనంతా కూడా మనసులో పెట్టుకొని దేవుని యొక్క కృప పొందటానికి ఏడుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? హన్నా లాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ లేకపోలేదు. అన్నాను ప్రేమించి అన్నాన్ని కరుణించినటువంటి దేవుడు విరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమైన బలని ఎందుకు రాశాడో నేను చెప్తున్నాను. ఇదొక హన్నా యొక్క మనసు విరిగిపోవటంతో ఆమె దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన. దావీదు రాజు చేసినటువంటి పాపాన్ని దేవుని యొక్క సన్నిధిలోనే ఏం చేశాడు? ఏడ్చాడు. హన్నా చేసినటువంటి ప్రార్థన కూడా ఎక్కడ చేస్తుంది? దేవుని యొక్క మందిరంలో చేస్తుంది. 3వది చూద్దాం, చూడండి. లూకాసు వార్త 22:62. లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనం. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ చూడండి, వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడంట. ఎవరు చెప్పాలి? ఎవరు? పేతురు గారు. ఎవరండి? పేతురు గారు. ఎందుకని ఏడవలసి వచ్చింది? మనసు విరిగిపోయింది. విరిగిపోతే యేసయ్య దగ్గర ఏం చేస్తున్నాడో తెలుసా? ఏడుస్తున్నాడు, ఎక్కెక్కిపడి ఏడుస్తున్నాడంట. ఎంత వయసు ఉంది? యేసుప్రభు మీద పెద్ద వయసు పేతురు గారిది. అర్థమైందా? యేసుప్రభు వారి మీద పెద్ద వయసు, కానీ ఎలాగ ఏడుస్తున్నాడు? చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ప్రభు యొక్క మాటకు అడ్డొచ్చాడు. ప్రభు అంటాడు ఒక సందర్భంగా,
కాపరిని కొడతారు, మంద చెల్లాచెదురైపోతుంది, గొర్రెలు చెల్లాచెదురైపోతాయి. నేను మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను, నన్ను బంధిస్తారు అని చెప్పి తన యొక్క స్వీయ చరిత్ర ఎదర జరగబోయేది చెప్తున్నటువంటి సమయంలో అది వేళకోళంగా ప్రభు చెప్తున్నాడు, అబద్ధంగా చెప్తున్నాడు అని మనసులో అనుకుని ఏమంటాడంటే, అది నీకు దూరం అయిపోతుంది ప్రభువా, ఒకవేళ నువ్వే గనక మరణించవలసి వస్తే మేము లేమా, మేము ప్రాణం పెట్టలేమా, అది నీకు దూరం అయిపోతుంది అని చెప్పేసి ఇంకెప్పుడు కూడా నువ్వు అలా మాట్లాడకని చెప్పేసి ఏం చేస్తాడంటే ప్రభువును నివారిస్తాడు. అటువంటి సమయంలో పేతురు, ఎంత ప్రేమరా నీకు, అంత గౌరవమా నేనంటేనా, అంత ప్రేమ నీకు, చూసుకుందాంలే, అదే పరిస్థితి జరుగుతుంది. కానీ నన్ను ఎరగనని కోడి కుయ్యక మునుపు ముమ్మారు నువ్వు బొంకుతావు, అబద్ధం ఆడుతావురా. అలాగే వచ్చేసింది, ప్రభువును పట్టుకుని పోయారు. పట్టుకుని పోతే దూరంగా ఉండి ప్రభువును అనుసరిస్తున్నాడు కానీ దగ్గరికి వెళ్ళలేదండి. అర్థమైందా? దూరంగా ఉండి చూస్తున్నాడు. ప్రభువు పేతురు వైపు చూస్తున్నాడు, పేతురు ప్రభు వైపు చూస్తున్నాడు, దూరంగా ఉండే. ఈ సన్నివేశంలో 3 సందర్భాలలో పేతురు గారు ఏమంటారో తెలుసా? నేను ఎరగను అని చెప్పి, ప్రభు యొక్క శిష్యుడు కదా, ప్రభుతో తిరిగినటువంటి వాడు కదా, ప్రభు ప్రక్కన నువ్వు ఉన్నావు కదా అని చెప్పి అడుగుతున్నటువంటి సందర్భంలో నేను ఆయన ఎవరో తెలియదు అని చెప్పి బొంకుతాడు. అప్పుడు కోడి కూస్తుంది. కోడి కోతకు ఏమైపోయింది తెలుసా? గుండె పగిలిపోయింది. ఏ కోతకండి? కోడి కోతకి గుండె పగిలిపోయింది. పగిలిపోయినటువంటి సమయంలో ఏడుస్తుంటే తీర్పుకు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభు ఆగి, పేతురు ఎందుకు ఏడుస్తున్నావురా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ బాధ చూడండి. దావీదు గారు మనసిరిగిపోయి ఏడ్చాడు, అన్న మనసిరిగిపోయి ఏడ్చింది. మనసు అనేటువంటిది ఒకేలాగా ఉండదు, ఇరిగిపోవటం అనేటువంటిది ఒకేలాగా ఉండదండి. ఒకే తత్వంతో అందరూ ఉండరు, ఒకే భావముతో అందరూ ఉండరు. కొందరికి కొన్ని సందర్భాలలో కొన్ని సన్నివేశాలను బట్టి మనసు అనేటువంటిది నొప్పి పడుతూ ఉంటుంది, హృదయం అనేటువంటిది నొప్పి పడుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఒంటరితనం కోరుకుంటూ ఉంటారు. ఏ సందర్భంలో మనసు ఇరిగిపోయిన ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఏది తినాలని అనిపించదు, ఏది తాగాలని అనిపించదు, ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా అది చేదైపోతుంది. ఆ భావం అనేటువంటిది ఎవరిలో అయితే ఉందో వాళ్ళ యొక్క మనసులో ఇరిగిపోయినట్టు లెక్క. మరి దేవుడు ఏం చేస్తాడు అనేటువంటిది తర్వాత ఆలోచన చేద్దాం. ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి. ఈ పేతురు గారు తర్వాత ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు. తిమోతి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చూడండి. 1వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు చూస్తున్నప్పుడు, పూర్వము 1వ తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనయు నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని. ఈ సాక్ష్యము పౌలు గారు ఎప్పుడూ కూడా తిమోతి గారి దగ్గర పంచుకుంటున్నప్పుడు, తిమోతి గారికి తన యొక్క స్వీయ చరిత్ర సాక్ష్యం చెప్తున్నటువంటి సమయంలో వల ఏడ్చేసేవాడు అటువంటి పౌలు గారు. నేను దోషకుండురా, నేను హింసకుండి, నేను చాలామందిని చంపేశానురా, అది తెలియక అవిశ్వాసంతో చేశాను అని చెప్పి పశ్చాత్తాప హృదయముతో తెలియనటువంటి దినాలలో చేశాను. అది చూసారా? దావీదు తెలుసుండి చేశాడు. బాగా అర్థం చేసుకుని తెలుసుండి చేశాడు పాపం. అది
పాపమును బట్టి ఏడ్చాడు. ఇక్కడ తన యొక్క వైరు దెప్పిందని చెప్పి ఆ నొప్పుతో, దేవా నన్ను క్షమించి ఇంతవరకు కూడా నువ్వు ఆపేసేవే, మూసేసేవే, గర్భాన్ని తెరు, నాకు గనక అబ్బాయిని ఇస్తే అని చెప్పి అలాగ ప్రార్థన చేసి కృప పొందుకుంది. పేతురు గారు అయితే, నువ్వు అన్నటువంటి మాటకు నేను అడ్డొచ్చి హీరో అయిపోవాలని చెప్పి నేను తలపోసానయ్యా, కానీ నువ్వే నిజమైన రియల్ హీరో, కానీ నేను ఓడిపోయాను అని చెప్పి ఓటముతో ఏడుస్తున్నాడు. అది ఓటముతో ఏడుస్తున్నాడు. ఇక్కడ పౌలు గారు తన యొక్క హృదయం యొక్క బాధ ఏంటో తెలుసా? నేను తెలియక, బాగా అర్థం చేసుకోండి, తెలియక నేనేం చేశాను? తప్పు చేశాను, తెలియక తప్పు చేశాను. ఈరోజు నాకు తెలుస్తుంది, ఈరోజు నేను చంపలేను, కానీ తెలియక ఎన్నో నేను ఏం చేశాను? ఎంతమందో తలలు నరికేశాను, ఎంతమందినో నేను చంపేశాను, నా చేతులకి రక్తం అంటుకున్నాయి. ఈ పాపం ఎప్పటికీ పోదో. దేవుడు అనేటువంటి వాడు లెక్కలు గడితే పాపులలో ఎవరు అగ్రశ్రేణిలో ఉన్నారో అని కనుక ఆయన లెక్కలు గడితే ప్రప్రథముడిగా నేనే వస్తాను అని చెప్పి తన యొక్క స్వీయ చరిత్ర ఒక సాక్ష్యంగా పంచుకుంటున్నటువంటి సమయంలో తిమోతి గారి దగ్గర ఏడ్చేసేవాడంట. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. విరిగిన మనస్సే బలులు కాదు కావలసింది దేవునికి కదా, బలులు కాదు, విరిగిన మనస్సు. ఈరోజు కుటుంబ పరిస్థితులను బట్టి నీ హృదయము, ఈరోజు నీ యొక్క బంధువులలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టో, లేకపోతే వాళ్ళ యొక్క స్థానము నువ్వు చేరటం లేదు అన్నటువంటి ఒక బెంగతోటో నీ హృదయం విరిగిపోయినా, లేకపోతే సమాజంలో నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా నీ మనసు కష్టపడతా ఉంటుంది. అటువంటి పరిస్థితులు నువ్వు బాధపడుతున్నా, అటువంటి మనస్సుతో దేవుణ్ణి రీచ్ అయినప్పుడు, దేవుణ్ణి సేవించినప్పుడు, దేవుని దగ్గర ఆ బాధ పెట్టినప్పుడు దానిని దేవుడు ఏం చేస్తాడంట? అలక్ష్యము చేయడంట. మరలా వచ్చేయండి అధ్యాయంలోనికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథము, విరిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవ, ఇక్కడ చూడండి, దేవా విరిగి నలిగిన హృదయములను నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన అలక్ష్యము చేసే దేవుడు ఏమాత్రము కాదు. ఆయన అలక్ష్యము చేయడు. ఏం చేస్తాడంటే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో మనం చూస్తున్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థనను దేవుడు అలక్ష్యము చేయలేదు. ఏం చేతనంటే, ఆ హృదయం విరిగిపోయినటువంటి దానిని బట్టి క్షమించు నాయనా, నువ్వు క్షమిస్తేనే కానీ నేను ఊరుకోను అని చెప్పి చేసినటువంటి ప్రార్థనను దేవుడు అలక్ష్యము చేయలేదు, కనికరము పొందుకున్నాడు దావీదు. అలాగే హన్న ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అలక్ష్యము చేయలేదు. బాగా అర్థం చేసుకోండి, అలక్ష్యము చేయలేదు. అర్థమవుతుంది కదా. అలాగే పేతురు గారు కూడా యేసయ్య సముఖములో ఉండి ఏడుస్తున్నటువంటి సమయంలో అలక్ష్యము చేయలేదు. అర్థమవుతుంది కదా, అలక్ష్యము చేయలేదు. అంటే క్షమిస్తూ ఉన్నప్పుడు, కనికరం పొందుకుంటూ ఉన్నప్పుడు, కృప పొందుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా వాళ్ళు చేసినటువంటి తప్పులను క్షమించి వాళ్ళకి ఏం చేస్తున్నాడు? గ్రేడ్ పెంచుతున్నాడు. అది హై గ్రేడ్లోనికి తీసుకుని వెళ్తున్నాడు. అందరిలాగా సమానం చేయట్లేదు వాళ్ళని. అర్థమైందా? అందరిలాగా సమానం చేయటం లేదు. దేవుడు క్షమించాడు కాబట్టి నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పి దావీదు గురించి సాక్ష్యం చెప్పాడు. అన్న ప్రార్థన చేసింది కాబట్టి సమూయేలుని ఏం చేశాడు? గిఫ్ట్గా బహుమానం గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. అలాగే పేతురు గారు యేసయ్య సముఖంలో ఏడుస్తున్నాడు, బావురుమని ఏడుస్తున్నాడు, చంటి పిల్లలాగా ఏడుస్తున్నాడు. సరేలా, మిగతా శిష్యులు ఎక్కడున్నారో తెలియదు, కానీ నువ్వు మాత్రము నా వెన్నంటుండి నా దగ్గర లేకపోయినా నాకు ఏం జరుగుతుందో పరాభవం, ఏం చేస్తున్నారో సైనికులు, ఏ తీర్పు వచ్చిందో నువ్వు పసిగడుతున్నావు.
నేను చూస్తున్నాను. సరేలే, ఏడొద్దు సుమా, ఏడొద్దు, నా మందను కాయ్. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? గ్రేడ్ పెంచాడు. శిష్యులందరూ కూడా ఒక లెక్క అయితే, ఒక అద్భుతమైనటువంటి మాటతో పేతురు గారిని ఏం చేశాడండి? ప్రశంసించాడు. తాళపు చేతులు కూడా ఇచ్చేసాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం, పౌలు గారు. పౌలు గారు కూడా మరి ఆయన ఏడ్చినటువంటి దుఃఖానికి, ఆయనకున్నటువంటి బలహీనతను బట్టి, ఆ కళ్ళకున్నటువంటి ఆ బలహీనతను బట్టి ఏడుస్తున్నటువంటి సమయం, ఇంకా నాలో శాపములు ఉన్నాయేమో, ఇంకా నాలో పాపములు ఉన్నాయేమో, ఇంకా తప్పిదాలు ఉన్నాయేమో అయ్యా అని చెప్పి ఏడుస్తున్నటువంటి సమయంలో, నా కృప నీకుంటే చాలు. హల్లెలూయా. నా కృప నీకుంటే చాలు అని చెప్పి మాటతోటి ఏం చేసాడో తెలుసా? పౌలు గారిని బలపరిచాడు. అంచేతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము నాకు అని చెప్పి అంత ధైర్యంగా పౌలు గారు. ఇప్పుడు ఎవరిని అలక్ష్యం చేస్తాడు ఆయన? యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 39:23. యెహెజ్కేలు గ్రంథం 39:23. మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయారనియు, వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాన్ముఖుడనై, వారు ఖడ్గము చేత కూలునట్లుగా వారిని బాధించు వారికి అప్పగించుతుననియు అన్యజనులు తెలుసుకొందురు. వారి యొక్క అపవిత్రతను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాన్ముఖుడనై వారికి ప్రతీకారము చేసి తిని. ఎవరిని అలక్ష్యం చేస్తాడు చెప్పండి? క్రైస్తవులందరి పక్షంగా దేవుడు ఉండడు. ఇశ్రాయేల్ అందరి పక్షంగా దేవుడు లేడు. ఎవరైతే ఈ దావీదు గారు క్వాలిటీ లాంటి వారు, హన్నా లాంటి క్వాలిటీ కలిగినటువంటి వారు, పౌలు లాంటి క్వాలిటీ కలిగినటువంటి వారు, విశ్వాసములో పేతురు గారు లాంటి క్వాలిటీ కలిగినటువంటి వారు, ఇశ్రాయేలీయుల యొక్క సమాజములో దేవుని యొక్క బిడ్డలుగా పేరు పొందినటువంటి వారి యొక్క సమాజములో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలక్ష్యము చేయలేదు. ఎవరైతే లేరో వాళ్ళకి దేవుడు ఎలా ఉన్నాడట? పరాన్ముఖుడుగా ఉన్నాడంటే ముఖం చూపించలేదు. అలక్ష్యము చేయటం అంటే ఏంటి తెలుసా? బాగా అర్థం చేసుకోండి. దేవుడు అలక్ష్యము చేయడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ దావీదు గారు కానీ, హన్నా కానీ, పేతురు కానీ, పౌలు కానీ, వాళ్ళు విరిగినటువంటి మనసుతో చేసినటువంటి ఆ ప్రార్థన నైవేద్యముగా స్వీకరించాడు. అంటే లక్ష్య పెట్టాడు, వాళ్ళని అలక్ష్యం చేయలేదు. లక్ష్య పెట్టాడు కాబట్టి వాళ్ళకు సంతోషం వచ్చింది. ఆయన లక్ష్య పెట్టాడు కాబట్టి ప్రతిఫలం పొందుకున్నారు. అర్థమైందా? ఆయన లక్ష్య పెట్టాడు కాబట్టి వాళ్ళ హృదయం నిండా సంతోషం ఉప్పొంగిపోయింది. ఆయన లక్ష్య పెట్టాడు కాబట్టి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆయన లక్ష్య పెట్టాడు కాబట్టి వాళ్ళ యొక్క రాజ్యాలు సుభిక్షితంగా ఉన్నాయి. ఆయన లక్ష్య పెడితే మన కుటుంబాలు కూడా బాగుంటాయి. ఎప్పుడు లక్ష్య పెడతాడు? ఎప్పుడు లక్ష్య పెడతాడండి? డబ్బిస్తేనా? పెద్ద ప్రార్థన పెట్టించుకుంటేనా? అన్నదానం చేస్తేనా? వస్త్రదానం చేస్తేనా? ఎప్పుడు? ఆయన ద్వారా కనికరము పొందుకోవాలి అంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇస్తూ ఆయన అలక్ష్యము చేయడు. ఇశ్రాయేలీలే వీళ్ళు, కానీ దేవుని యొక్క శాసనాలను మీరారు. ఇశ్రాయేలీలే వీళ్ళు, దేవుని యొక్క ప్రజలే వీళ్ళు, దేవుని యొక్క సన్నిధికి రాలేదు. ఇశ్రాయేలీలే వీరు, దేవుని యొక్క ఆజ్ఞలను వీళ్ళు మీరారు. ఇశ్రాయేలీలే వీళ్ళు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు ఏం చేశారో తెలుసా? తూట్లు పొడిచారు. ప్రవచనం ఎత్తి ప్రవచిస్తూ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఏం చేశారు? వీళ్ళు అవమానపరిచారు. దేవుడు చెయ్యమన్నటువంటి సత్క్రియలను వీళ్ళు చెయ్యలేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? పేరుకు మాత్రము వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలే, కానీ వీళ్లకు పరాన్ముఖుడు అయిపోయాడంట. దేవుడు ముఖాన్ని చాటేసుకున్నాడు. ఇంకెవరికండి? కీర్తన గ్రంథం. ఆయన ముఖం చాటేసుకుంటే మనం ఏమవుతాం? 104వ కీర్తన చూడండి, 29వ వచనం. 104:29 వచనం.
నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. దీని యొక్క అర్థం ఏమిటంటే, మనము మనగా ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖం చాటేసుకుంటే మనము ఆత్మీయంగా చచ్చిపోయినట్టే లెక్క. అర్థమైందా? దేవుడు దేవుడిగానే ఉంటాడు. ఆయన ముఖం ముండం మీద అలాగే ఉంటుంది. లేకపోతే శిరస్సు అంటే ఆలయానికి శిరస్సు ఆయనదే ఉంటుంది. కానీ ఆయన కోరుకున్నటువంటి రీతిలో బలి అర్పణ అనగా మన నుంచి పొట్టేళ్ళను కోరుకోవట్లేదు, కోడిదూడలను కోరుకోవట్లేదు, ఆయన పౌరాలను కోరుకోవట్లేదు. ఆయన అబ్బెబ్బే ఏవి కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటున్నాడు అనగా ఒక మర్మాన్ని చెప్తున్నాడు దావీదు గారు. ఏం చేతనంటే అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి విద్య, మహోన్నతుని విద్య. ఏంటంటే నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి, ఆ మనసులో ఉన్నటువంటి వేదనను బట్టి ప్రభు పాదాలు పట్టుకో. మనుషుల పాదాలు కాదు సుమా, నీ దేవుని యొక్క పాదాలు పట్టుకో. నువ్వు నీ దేవునికి కావాలి. నీ దేవుడు నీ మీద మనసు పెట్టుకున్నాడు. ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు. మనుషులకు కాదు నీ బాధ చెప్పేది. నీ బాధ అంతా కూడా దేవునికి చెప్పుకో. నువ్వు మాటల్లో తప్పేవేమో, నువ్వు నీ చూపులో తప్పేవేమో, అందుకే కొన్ని కష్టాలు వచ్చినాయి, క్షమించమని చెప్పి ఆ వేదన పూరితమైనటువంటి హృదయంతో నివాళులు అర్పించు. దేవునికి ప్రార్థన చెయ్యి కన్నీటితో. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్షమించి ఒక ఉన్నతమైనటువంటి దీవెన నీ మీదకి ఇస్తాడు, నీకు ఇస్తాడు. నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది. ఆ పెద్దలు మనకు నేర్పారు, ఆ సత్యాన్ని మనకు చెప్పారు. చెప్పినప్పుడు మనం వింటున్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క ఇంటిని మనం కట్టుకుందాం ఆశీర్వాదకరంగా, మన యొక్క మందిరాన్ని మనం కట్టుకుందాం దీవెనకరంగా, మన యొక్క ఉన్నతమైనటువంటి ఆరోగ్యము దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఆరోగ్యం పొందుకుందాం. దేని ద్వారా? విరిగినటువంటి మనసుతో ప్రార్థన చేసి. దేవునికి స్తోత్రం. అదే ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన నైవేద్యం, ఇష్టమైన ఆహారం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ బలి గురించి మనకు నేర్పిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయన ముఖము చాటేసుకోగా ఏం కలుగుతున్నాయి? కలతలు, కల్లోలాలు, కలవరాలు. ఆయన ముఖం చాటేసుకోగా ఆయన ముఖాన్ని మనం చూస్తూనే ఉండాలి, మనల్ని ఆయన చూస్తూనే ఉండాలి. అర్థమైందా? ఆదాము హవ్వలకు ఆయన ముఖం కనబడినప్పుడు వాళ్ళు తేజరిల్లారు. వాళ్ళు ఎప్పుడైతే పాపంలో పడిపోయి శాపాన్ని మూటగట్టుకున్నారో కలవరం రేగింది, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, భూమి కూడా శపించబడింది. అప్పుడు మరలా ఆయనతో సమాధాన పడటానికి రకరకాల బలి కార్యక్రమాలు అనేటువంటివి దేవుడు కోరుకున్నాడు. నాకు ఈ విధంగా చేయండి అని చెప్పి. కానీ దాని విషయంలో కూడా ఫెయిల్ అయ్యి ఇష్టానుసారంగా ఏం చేస్తున్నారంటే పాపం చేయుచూ వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. అర్థమైందా? అంచేత దేవుడు ఏమైపోయాడంటే పరాన్ముఖుడు అయిపోయి వివిధ దేశాల వాళ్ళందరూ కూడా దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీసి వివిధ దేశాలకు వాళ్ళు పారిపోవటం అనేటువంటిది జరిగింది. చూసారు ఎంత కష్టం వచ్చిందో. కాబట్టి మన మీద దేవుని యొక్క నేత్రం ఎప్పుడు ఉంది. ఆ నేత్రము ద్వారా మనము కనికరము పొందుకోవాలి అంటే మనం చేస్తూ ఉన్నటువంటి అపరాధాలను బట్టి, లేకపోతే మనం చేస్తున్నటువంటి అకృత్యాలను బట్టి, మనం చేస్తున్న దోషాలను బట్టి ప్రభు యొక్క సన్నిధిలో క్షమించు నాయనా అని చెప్పి పశ్చాత్తాప హృదయంతో మనం దేవుణ్ణి వేడుకున్నట్లయితే మరలా అత్యంత కృప కలిగినటువంటి దేవుడు పేతురు గారికి ఎటువంటి స్థాయినిచ్చాడో, పౌలు గారికి ఎటువంటి స్థాయినిచ్చాడో, అన్నకి ఎటువంటి గొప్ప పేరుని ఇచ్చాడో, అలాగే దావీదు గారికి ఎటువంటి కృపనిచ్చాడో అటువంటి కృప ఏమండి మనం కూడా పొందుకొని దేవునికి సాక్షులుగా ఉండగలం. దేవుడు వాక్యం దీవించును గాక.